హాయ్ అండి, నేను మీ శిరీషమ్మ. ఇలా వచ్చేసి బెండకాయ ఫ్రై. నా ఫోను కొద్దిగా బాగాలేదు. కొన్ని వీడియోలు కొద్దిగా మంచిగా వస్తలేవు. అంటే ఫోన్ బాగుంటే బాగొచ్చు, కానీ నాకు ఫోన్ బాగాలేక కొద్దిగా వీడియో కూడా కొద్దిగా చేంజ్ అయిపోతుంది. కొద్దిగా అర్థం చేసుకోండి. నేను మళ్ళీ తర్వాత మంచి ఫోన్ కొనుక్కొని అప్పుడు మీకు అర్థమయ్యేటట్టు మంచిగా వీడియో తీసి మంచిగా పెడతా. ఇప్పుడు నాకు తెలిసిన వరకు నేను వీడియో తీస్తాను ఈ ఫోన్తోని. నేను తర్వాత మంచి ఫోన్ కనుక్కొని మంచిగా పెడతా వీడియోలు. ఇలా బెండకాయ ఫ్రైకి బెండకాయలు ఇట్లా కోసుకోవాలి. నేను కేజీ బెండకాయలు తీసుకున్నా. నూనె పోసుకున్నా. బాగా వేడి కావాలి. నూనె వేడైనాక బాగా వేయించుకోవాలి. ఇది బాగా కాలాలి. ఇన్ని బెండకాయ ముక్కలు ప్లేట్ నిండా, కేజీ పచ్చిమిర్చి, కరివేపాకు, ఇట్లా వేయించుకోవాలి. మంచిగా కరకరలాడుతూ ఉంటుంది. ఇది మా వంట రూమ్ ఎట్లా ఉంది చూడండి. ఇది కిరాయి రెంటిల్లు. ఎంత చిన్నగా ఉంది చూడండి. ఫ్రిడ్జ్, డోరు, స్టాండ్. దీంట్లో రెంట్కు ఉంటామండి. ఇది వచ్చి 8,000 కిరాయి. ఏం చేస్తాం, చేసిన కష్టం అంతా ఇంటి కిరాయే పెట్టుడవుతుంది మా పరిస్థితి. మేము ఇక్కడ సిటీలో ఉంటాము, హైదరాబాద్లో. ఊర్లో
పని లేక ఇక్కడికి సిటీకి వచ్చినాం. వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. వచ్చిన కొత్తలో ఎంత మాకు ఒక 2,000 అట్లా రెంట్ ఉండేది. ఒక రూము 2,000 కిరాయి ఉండే. ఇప్పుడు పిల్లలు పెద్దగా అయ్యి సామాన్లు ఎక్కువైపోయేసరికి కొంచెం తీసుకున్నామండి. 2 రూములు, ఒక చిన్న కిచెన్, 8,000 కడతాం. చేసిన పని సగం ఇంటి కిరాయికే పోతుంది. పిల్లల్ని ఏం చదివించుకోవాలి, ఇంత కిరాయిలు కట్టుకొని 15 సంవత్సరాల నుండి ఉన్నాం. ఇప్పుడు ఊరికి వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకుందామంటే ఏం చేసుకుంటాం. అందుకే ఏదో ఒకటని యూట్యూబ్ స్టార్ట్ చేసుకున్నా. ఇది కొద్దిగా మంచిగా సక్సెస్ అయితే పిల్లల్ని మంచిగా చదివించుకోవచ్చు, మంచిగా ఒక ఇల్లు మంచిగా కొనుక్కోవచ్చు అనుకుంటాను. ముందు పిల్లల్ని చదివించుకోవాలి, ఆ తర్వాత ఏదైంది. ఇప్పుడు పచ్చిమిరపకాయ ఎంచుకుంటాను. పచ్చిమిరపకాయలు ఇట్లా 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 కాల్చుకోవాలి. ఇప్పుడు ఎండిన మిర్చి వేస్తాను. ఎండిన మిర్చి కొంచెం వేలితే చాలు. ఎండిన మిర్చి తర్వాత పల్లీలు, పల్లీలు ఇట్లా వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు,
కరివేపాకు ఇట్లా వేయించుకోవాలి. అవి కూడా ఇందులో కలపాలి. చూడండి, ఎల్లిపాయలు కొంచెం కారం, ఉప్పు వేసుకుంటాను. దంచిన ఎల్లిపాయ కారం, ఎల్లిపాయ కారం మంచి వాసన వస్తుంది కదా, ఎల్లిపాయ కారం వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఇట్లా కలుపుకోవాలి. చాలా బాగుంది. మీరు కూడా చేసుకోండి. సేమ్ నేను ఎట్లా చేసినా మీరు అట్లా చేసుకోండి. పిల్లలకు చాలా ఇష్టం. ఇట్లా చేసుకోండి. ఉప్పు కారం అన్నీ సూపర్గా దొరికినాయి. బాగుంది, చేసుకోండి.